ఇండోసోల్‌కి మాట ఇచ్చి తప్పారు అనేది ఒకటి కనిపిస్తా ఉంది. ఇండోసోల్‌కి సంబంధించి వాళ్ళ ప్రతినిధులు ప్రభుత్వంతో చేయాలి. కానీ వాళ్ళ తరపున మీరు మాట్లాడుతున్నట్టుగా నేను మీరు నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా. ప్రజల తరపున ఏం మాట్లాడుతున్నాను, ప్రజల అభిప్రాయం నేను చెప్తున్నా. ఇప్పుడు నేనే ఇండోసోల్ నాకు అసలు ఎవరో కూడా తెలియదు. అంటే ఇప్పుడు కరేడ్ రైతులకు సంబంధించి అసలు అక్కడ కరేడ్ రైతులే కాదు ఇక్కడ చేయకూడదా? కరేడ్ రైతులు, చేవూరు రైతులు, రావూరు రైతులు. ఇప్పుడు నేను చెప్పేది రైతులు. నేను ఒక ఊరని చెప్పట్లేదు. ఇప్పుడు ఉలవపాడు మండలంలో కరేడ్ ఉంది, గుడ్లూరు మండలంలో చేవూరు, రావూరు ఉంది. ఆల్రెడీ వాళ్ళకి దగ్గర నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళని ఒప్పించుకొని మీరు ల్యాండ్లు తీసుకున్న తర్వాత వాళ్ళ మోసం చేశారు. ఈరోజు మళ్ళీ కరేడ్కి వచ్చారు. రేపైనా మీరు కరేడ్ ఇండోసోల్కి ఇస్తారని గ్యారంటీ ఉందా? మేము అడుగుతుంది అది. మేము ఇక్కడ పార్టీయో ఇంకొక ఇండస్ట్రీయో మాకు దీంట్లో ఎక్కడ మేము దీన్ని మాట్లాడలా. మాకు కావాల్సింది ఏంటి, మా ప్రాంత ప్రయోజనాలు మాకు ముఖ్యం. అక్కడ ప్రజలకు అన్యాయం జరగకుండా పరిశ్రమలు ఎలా పెట్టించాలని మా ఇంటెన్షన్. ప్రజలకు నష్టం జరగకూడదు ఇండస్ట్రీలు వచ్చినందువల్ల. అది అభివృద్ధికి దోహదపడుతుంది. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న అభివృద్ధి ఏదైతే ఉందో అది డ్యామేజ్ కాకూడదు, ప్రజల జీవన విధానం డ్యామేజ్ కాకూడదు. దానికోసం మేము మాట్లాడుతుంటే దాన్ని మీరు అంటే ఇటు ఇండోసోల్ తరపున మాట్లాడుకుంటున్నారు. కానీ మేము ఇండోసోల్కి కరేడ్లో ఇస్తే మాకేముంది, చేవూరు, రావూర్లు ఇస్తే మాకేముంది? వాళ్ళు ఎవరో మాకు ఎప్పుడో ఒక్కసారి మేము వాళ్ళు మాకు మీటింగ్కి వచ్చినప్పుడు గత ప్రభుత్వం నేను చూడడం జరిగింది. నేను ఎప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరికి కానీ ఆ ఇండస్ట్రీ దగ్గరికి కానీ వెళ్ళడం జరగలేదు. స్మూత్గా జరిగిపోతా ఉంది కదా మేము వదిలేసాం. ఈ సంవత్సరం కూడా మేము స్మూత్గానే ఉందని కాముకున్నాం. ఎప్పుడైతే ప్రజలు రోడ్డుకి ఆందోళన చేశారో, వాళ్ళు ఎప్పుడైతే గ్రామ సభకు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసి ఏకవాక్య తీర్మానం చేశారో మేము భూములు ఇవ్వమని, అప్పుడు నేను ఆ గ్రామంలోకి వెళ్ళి ప్రతి గ్రామంలో 19 ఆమ్లెట్ విలేజ్లు ఏదైతే అన్న చోట్లకి వెళ్ళి మహిళల్ని, వృద్ధుల్ని, వ్యవసాయదారులని, ఫిషర్మెన్ అందరినీ అభిప్రాయం అడగడం జరిగింది. ఎస్టీలు అందరినీ ఏంటి ఎందుకు మీరు ఇవ్వదలుచుకోవట్లేదు, నీ అభిప్రాయం ఏంది, ధర సరిపోవట్లేదా, లేకపోతే భూములే ఇవ్వడానికి ఇష్టం లేదా, మొత్తం సవివరంగా నేను అడిగిన తర్వాత నాకు పూర్తి అవగాహన వచ్చింది అక్కడ ప్రాబ్లం ఏంటనేది. కరేడ్లో ఉన్న ప్రాబ్లం భూసేకరణకి ఏంటంటే ప్రధానంగా అక్కడ దగ్గర 25 స్కూల్స్ ఉన్నాయి. ఆ పంచాయతీలో 25 స్కూల్స్ ఉన్నాయి. 25 స్కూల్స్, దాంట్లో 22 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 22 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, 3 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అయితే 2100 22 పాఠశాలలు అది మొత్తం పెద్ద పంచాయతీ. ఆ పంచాయతీ జనాభా దగ్గర 16,000 జనాభా ఉన్నారు. 16,000 జనాభా ఉన్నారు. ఆమ్లెట్ విలేజ్ 19 ఆమ్లెట్ విలేజ్ మొత్తం ఆ పంచాయతీలో. అంతా కూడా డిస్టెన్స్ 5-6 కిలోమీటర్లు ఉంటుంది. హైవే నుంచి సముద్రం వరకు ఉండే దాంట్లో 5-6 కిలోమీటర్ల స్పాన్లోనే వాళ్ళ 19 ఆమ్లెట్ విలేజ్లు ఉంటాయి. ఎస్టీలు ఉన్నారు, ఫిషర్మ్యాన్స్ ఉన్నారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ, ఓసీలు అందరూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం మేము అంతా ఐడెంటిఫై చేసిన తర్వాత 4,900 కుటుంబాలు ఉన్నాయి దగ్గర. అక్కడ 4,900 కుటుంబాల్లో భూమి ఉండేవాళ్ళు, ఎకరా పైన ఉండేవాళ్ళు కేవలం 500 కుటుంబాలే. ఎకరా పైన భూమి ఉండేవాళ్ళు, ఎకరా లోపు అంటే 20 సెంట్లు 30 సెంట్లు భూములు ఉండేవాళ్ళు 1,500 కుటుంబాలు ఉన్నాయి ఆ పంచాయతీలో. అంటే జస్ట్ కూరగాయలు పండించుకొని చిన్న చిన్న పనులు చేసుకొని బతికేవాళ్ళు. అసలు 3,000 కుటుంబాలకు భూమే లేదు, సెంటు భూమి కూడా.